హలో అందరికీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా న్యూ ఇయర్ అన్నాము. సో న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. న్యూ ఇయర్లో అది చేసేయాలి, ఇది చేసేయాలి, అవి మార్చుకోవాలి, పాత జ్ఞాపకాలను వదిలేసుకోవాలి, కొత్త జ్ఞాపకాలను తెచ్చేసుకోవాలి, నా గోల్స్ని రీచ్ అవ్వాలి, కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకున్నాను, ఇలా ఎన్నో అనుకుంటాము. అవన్నీ నెరవేరాలంటే ఫస్ట్ మనం అయితే పనిని మొదలు పెట్టాలి కదా. సో ఏదైనా కావాలి, ఏదైనా చెయ్యాలి అని మనం అనుకుంటున్నామంటే అవి అనుకుంటే సరిపోదు, ఫస్ట్ మనం అక్కడి నుంచి కదలాలి. న్యూ ఇయర్ రోజే నేనైతే ఏదైనా మారాలి చేంజ్ చేసుకోవాలి అని అనుకోవడం కాదు, పనినైతే మొదలు పెట్టాలి అని అనుకున్నాను. సో అందుకనే ఈ రోజు నుంచే పనిని స్టార్ట్ చెయ్యాలి అని అనుకున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి డీక్లటరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా మన అందరం కూడా మన సాంప్రదాయం ప్రకారం కూడా చూస్తున్నాం చిన్నప్పటి నుంచి. మన పేరెంట్స్ని కూడా చూసుకున్నట్లయితే ఈ న్యూ ఇయర్ తర్వాత మనకు వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతికి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్గా సర్దుకుంటారు. మన పెద్దవాళ్ళు పైన ఉన్న సామాన్లు అన్నీ తీసి నీట్గా క్లీన్ చేయడం, బూజులన్నీ దులపడం, పెయింట్స్ వేసుకోవడం, పాత వాటిని అన్నీ పడేయడం, బట్టలు ఏమైనా పాడైపోయినవి ఉంటే పడేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో మనం కూడా అదే ఫాలో అయిపోతూ ఉంటాము. సో మన న్యూ ఇయర్ వచ్చేసింది, చాలా మార్చుకోవాలి, చాలా క్లీన్ చేసుకోవాలంటే మన మనసుని డీక్లటరింగ్ చేసుకోవాలి, మన ఇంటిని కూడా ప్రశాంతంగా ఉంచుకునేలాగా ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం అనమాట. సో క్లీనింగ్ అనేది డీప్ క్లీనింగ్ ఉంటుంది, మంత్లీ క్లీనింగ్ ఉంటుంది, వీక్లీ క్లీనింగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం చేసుకుంటున్న చెత్త అనేది వస్తూనే ఉంటుంది, దాన్ని తీసి పడేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు మనం దాని గురించి ప్రత్యేకించి పనులు చేయాలి. ఏదో కొత్త సంవత్సరం వచ్చింది అని మనం చేయడం కాదు. కాకపోతే ఈ సంక్రాంతికి మాత్రం పెద్ద పండగగా మనం భావిస్తాం కాబట్టి ఇంకా డీప్ క్లీనింగ్ చేయాలి. సో అన్నీ కూడా ఇంకా చాలా పాత వస్తువులన్నీ పడేయాలి అని అనుకుంటాము. సో నేను కూడా క్లీనింగ్ ప్రాసెస్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. న్యూ ఇయర్ రోజే మళ్ళీ మంచిగా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట. దానికోసం నేను ఫస్ట్ మా స్టోర్ రూమ్ నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో స్టోర్ రూమ్లోనే ఎక్కువ చెత్త ఉంటుంది కదా, మెయిన్ కిచెన్ స్టోర్ రూమ్ ఎక్కడ మనకి చెత్త అంతా ఉంటుంది. సో జనరల్గా ఇది 3 BHK ఫ్లాట్ అనమాట. సో ఈ 3 BHKలో మాకు స్టోర్ రూమ్ సపరేట్గా ఇచ్చారు, అండ్ అలాగే మేడ్ రూమ్ కూడా ఇచ్చారు. స్టోర్ రూమ్లోనే నేను దేవుని పెట్టుకున్నాను అనమాట. అది కొంచెం చిన్నగా ఉంటుంది, పూజా రూమ్కి బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ దేవుని అరేంజ్ చేసుకున్నాను. ఇంకా మేడ్ రూమ్ ఎలాగో మనకి మేడ్ ఉండరు కదా, సో మేడ్ రూమ్లో ఏంటంటే నేను స్టోర్ రూమ్లో పెట్టుకున్నాను. ఈ స్టోర్ రూమ్లో ఇంకా అట్టపెట్లు, ఏమన్నా కొన్నవి, ఉల్లిపాయలు, మిక్సీ జారు, ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఇదిగో ఈ స్టోర్ రూమ్లోనే ఉంటాయి అన్నమాట మాకు ఎలా. సో ఈ స్టోర్ రూమ్ని నేను ఇప్పుడు నాకు తగ్గ రూమ్గా నేను మార్చుకోవాలనుకుంటున్నాను. జనరల్గా యూట్యూబ్ వీడియోస్ కోసం నేను నోట్స్లు రాసుకోవడం, మోటివేషనల్ దాని గురించి పాయింట్స్ రాసుకోవడం, ఎక్కువగా దాని గురించి చేయడం అది కూడా చేస్తాం కదా. సో ఈ మేడ్ రూమ్ని ఇప్పుడు వరకు స్టోర్ రూమ్లో వాడాం కదా, ఇప్పుడు నేను నాకు కొంచెం వర్క్ ప్లేస్కి సపరేట్గా కొంచెం అరేంజ్ చేసుకుందాము, అంటే ఒక ప్లేస్ అంటూ మనకంటూ ఉంటే ఇంకా బాగా పని చేయాలి అనిపిస్తుందేమో అన్నట్టుగా నేను ముందు నుంచి అనుకుంటున్నాను. సో న్యూ ఇయర్కి స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా అలా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎలాగో సంక్రాంతి పనులు కూడా చేయాలి కదా, క్లీనింగ్ స్టార్ట్ చేయాలి కదా. సో ఈ ఇంకా మనకి 13 days ఉంది పండగకి. సో ఈ ముందే క్లీనింగ్ అవ్వాలి. సో అందుకే ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం, ఈ రూమ్ నుంచే మొత్తం అంతా ఒకేసారి చేయలేం కాబట్టి చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఫస్ట్ అయితే మేడ్ రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాను. నేను ఇప్పుడు ప్రెజెంట్ డీక్లటరింగ్ చేయాలనుకుంటున్న స్టోర్ రూమ్ ఏదైతే ఉందో అది హాల్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కిచెన్ వస్తుంది, రైట్ సైడ్కి వెళ్తే ఆ రూమ్ వస్తుంది అనమాట. అంటే ఇది మేడ్ రూమ్ అని చెప్పాను కదండి. సో కిచెన్కి పక్కనే ఉండేలాగా ప్లాన్ చేశారనమాట. సో చాలా బాగుంటుంది, చక్కగా క్యూట్గా చిన్న రూము, దానికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అయితే మా హస్బెండ్ ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి వచ్చిన వెంటనే ఏవైతే సామాన్లు అన్నీ తీసేస్తారో అట్టపెట్లన్నీ ఈ రూమ్లోనే పెట్టారు. ఇంకా నేను వచ్చిన తర్వాత ఆనియన్స్ కానివ్వండి, రైస్ బ్యాగ్ కానివ్వండి, కిచెన్ కొంచెం చిన్నగా ఉందని చెప్పేసి ఆ మిగతా సామాన్లన్నీ ఇక్కడే పెట్టడం జరిగిందనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇదే ఆ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మేము స్టార్టింగ్లో వాడేవాళ్ళం, కానీ అన్నీ కూడా క్లీన్ చేయడానికి ఇబ్బంది అయిపోతుందని తర్వాత నేను క్లోజ్ చేసేసాను అనమాట. దానికి తాడు కట్టేసి మరీ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే హాల్కి దగ్గరలో ఉంది కాబట్టి మా చిన్నోడు అస్తమాను దీనిలోకి వెళ్ళి యూజ్ చేసేసేవాడు, అన్నీ యూజ్ చేసేవాళ్ళు. 4 వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అయ్యేది. సో అందుకని తర్వాత నేను రీసెంట్లీ ఒక 4 months అవుతుంది అనుకుంటా క్లోజ్ చేస్తాను. సో ఇంకా
ఈ స్టోర్ రూమ్లో ఉండేటటువంటి అట్టపెట్టెలు ఇవన్నీ కూడా చాలా మట్టుకి పడేసాము. కానీ కొన్ని యూజ్ అవుతాయేమో ఒకవేళ హౌస్ చేంజ్ అయినా. సో టీవీకి సంబంధించిన బాక్సులు, ఫ్రిడ్జ్కి సంబంధించిన బాక్సు అలా ఉంచామన్నమాట. సో ఇప్పుడు కూడా నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా మేడ్ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారని చెప్పాను కదండి. సో అందులోనే మొత్తం అన్నీ షిఫ్ట్ చేస్తాను అనమాట. మొత్తం అన్నీ లోపలికి పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్ ఏమో కూడా బయటకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇంక రూమ్ అంతా కూడా ఖాళీ చేసేయాలని. సో రూమ్ చాలా పెద్దగా అనిపించింది అనమాట. ఫస్ట్ అంతా ఇరుకిరుగ్గా అన్ని సామాన్లు ఉండేసరికి తిక్కగా అనిపించింది. హాల్లోంచి చూస్తూ ఉంటే ఈ స్టోర్ రూమ్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో నాకు ఎందుకో నచ్చట్లేదు ఈ స్టోర్ రూమ్. అక్కడ నుంచి చూసినప్పటి నుంచి కూడా ఏంటిది నీట్గా లేదు, ఎదురుగా నీట్గా లేదు, అట్టపెట్టెలు అన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పేసి. కానీ ఈ అట్టపెట్టెలన్నీ పడేద్దాము అని అంటే చెప్పలేం కదా. ఇప్పుడు రెంట్కి తిరిగే వాళ్ళు ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి షిఫ్ట్ అయ్యే వాళ్ళకి కంపల్సరీ ఇవన్నీ ఉంచుకోవాల్సి వస్తుంది. ఇండియాలో ఉన్నప్పుడు కూడా అంతే. ఒక 13 హౌసెస్ ఇలా మేము తిరిగాము. అప్పుడు అలాగే అన్ని అట్టపెట్టెల సామాన్లు ఉంచేదాన్ని అనమాట. సో కానీ మరీ అట్టపెట్టె సామాన్లు అస్తమానం మనం అటు ఇటు కదిపి అక్కడ క్లీన్ చేయకపోతే బొద్దింకలు అవి ఎక్కువైపోతూ ఉంటాయి. సో అందుకనే ఎప్పటికప్పుడు అక్కడ వాటిని ఉన్న చోటనే వదిలేకుండా అటు ఇటు కదిపి క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెట్టాలి. అప్పుడే అందులోకి ఏమీ చేరకుండా అది ఉంటుంది అనమాట. అంటే బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. అండ్ నేను ఇంట్లో ఉండే వస్తువులు కూడా ఎప్పుడు చాలా తక్కువ ఉండేటట్టు చూసుకుంటానండి. మరీ ఎక్కువ ఉండేటట్టుగా ఏవైతే అంత అవసరమో అంత మట్టుకే ఉంచుకుంటాము. సో ఉన్న వాటిని కూడా ఒకే చోట ఉంచుకుంటా. కొంచెం డైరెక్షన్ మార్చి పెట్టడం, ఇక్కడదక్కడ పెట్టడం చేస్తూ ఉంటాను. మా ఆయన ఎప్పుడు అంటారు, అలా వస్తువులు జరుగుతూనే ఉంటావు నువ్వు అని చెప్పేసి. అంటే ఒకే కోణంలో మంచాన్ని చూసినా, ఒకే కోణంలో సోఫాని చూసినా ఏట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. నేను ఈ ఇంటికి వచ్చిన ఇంకా ఈ 1.5 ఇయర్కి కూడా ఈ ఫ్రిడ్జ్ అయితే ఒక 5 దిక్కులకు మారిందనమాట. అలా మార్చుతూనే ఉంటాను. సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లోనే మేము డైనింగ్ హాల్లో పెట్టాను అనమాట. అప్పుడు మాకు డైనింగ్ హాల్ సపరేట్గా ఇచ్చారు. సో అక్కడి నుంచి హాల్లో నుంచి ఇటు మారుస్తూనే ఉంటాను. సో ఉన్నది చిన్న ఇల్లు అయినా లేకపోతే ఉన్నవి కొద్ది వస్తువులే అయినా సో ఇటు నుంచి అటు ఇటు జరిపితే మనకు కూడా ఆ చూసే కోణం కొత్తగా ఉన్నట్టు, మన ఇల్లు కొంచెం కొత్తగా మారినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మేడ్ రూమ్ని ఇప్పుడు ఇలా ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నాను అనే దానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, నాకైతే ఎలాగో నేను యూట్యూబ్ కోసం చిన్నదో కొంచెమో నా గోల్ పెద్దదో నాకు తెలీదు. సో చిన్న గోల్ అయినప్పటికీ కూడా సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. యూట్యూబ్ ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి. ఏదో సరదాగా మొదలుపెట్టినా ఇప్పుడు సీరియస్గా తీసుకుంటున్నాను అనమాట. సో అందుకోసం నేను దానికోసం ఎలాగో పనిచేస్తున్నాను, అన్నీ కూడా బాగా చేస్తున్నాను కదా. సో మంచిగా నోట్స్ రాసుకుంటున్నాను, పాయింట్స్ గ్యాదర్ చేస్తున్నాను. సో ఇలా మనకంటూ ఒక వర్క్ ప్లేస్ సపరేట్గా ఉంటే ఇంకా బాగా పని చేయాలనిపిస్తుందేమో అన్న చిన్న దాంతో ఇలా చేసుకుంటున్నాను అనమాట. అని చెప్పాను కదా, హాల్లో నుంచి అంత నీట్గా కనిపించట్లేదు కాబట్టి ఎలాగో రూమ్ కూడా బాగుంటుంది కదా, ఇలాగో నీట్గా ఉంటుంది కదా చూడడానికి కూడా అని చెప్పేసి ఇలా చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇంక నేను ఈ వస్తువులన్నీ క్లీన్ చేసి ఇవన్నీ జరుపుతూ ఉంటే మా ఊళ్ళకే పండగలా కనిపించింది. సో అందుకని నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పేసి మా పెద్దోడు నాకు కూడా కొంచెం హెల్ప్ చేశాడు. అవన్నీ కూడా అటు నుంచి తీయడం అవన్నీ కూడా. సో చూసారు కదా, ఫైనల్గా ఇలా అయితే రూము మారిపోయింది. ఈ రూమ్లో నేను విజన్ బోర్డ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను, టైం టేబుల్, సో ఇంకా మంచి కొటేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఒకటి అన్నీ కూడా సెట్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ ఇయర్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ రోజే ఇలా క్లీన్ చేసుకోవడం, ఇలా నా కోసం ఒక చిన్న గదిని ఏర్పాటు చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం ఇంటిలో ఉండే గదుల్లో అయినా సరే కానివ్వండి, మన మనసులో ఉండేటటువంటి గదుల్లో అయినా సరే కానివ్వండి, చెత్తని అప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటే ఇలా తేలికగా భారం లేకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో అక్కడ చెత్త అనేది వస్తుంది, వాటిని మనం క్లీన్ చేస్తూ ఉండాలి. సో డీక్లటరింగ్ నిజంగా ఎంత ప్రశాంతతనిస్తుంది అంటే ఎప్పటికప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు మనం ఈ పండుగలన్నీ ఇందుకే వస్తున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చేస్తుంది. నాకంటే మా పిల్లలకే ఎక్కువగా బాగుందంటండి రూము. చక్కగా బాగా ఆడుకుంటున్నారు, ఇందులోనే రాసుకుంటున్నారు, ఎక్కడే కూర్చుంటున్నారు. సూపర్గా నచ్చేసిందంట మా పెద్దోడికి మా చిన్నోడికి కూడాను. ఇంకా అక్కడే కూర్చుంటున్నారు. నాకు కూడా చాలా 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 బాగా అనిపించింది.
సో ఇప్పటి వరకు స్టోర్ రూమ్ లాగా వాడింది ఇప్పుడు ఎంత అందంగా ఉందా, ఇంకా అందంగా దీన్ని తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. అండ్ అలాగే నా కోసం స్పెషల్గా ఒక వర్క్ ప్లేస్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ వాల్స్ మీద అన్నిటికీ నన్ను మోటివేట్ చేసేటటువంటి కొటేషన్స్ అవన్నీ కూడా పెట్టుకుందాము అని కూడా నేను అనుకుంటున్నాను అనమాట. సో చూడాలి ఎంతవరకు చేస్తానో, ఎంతవరకు దీన్ని యూస్ చేసుకుంటానో అనేది. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. మనం ఎప్పుడు కూడా చాలా పెద్ద కళలనే కనాలి, వాటి కోసం పని చేయాలి, మనం అంతగా మన ఎఫర్ట్స్ మనం పెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఆ ఉద్దేశంతో యూట్యూబ్లో ఎప్పటికైనా సక్సెస్ అవుతాను అనే దాంతోనే నేనైతే ముందుకు వెళ్తూ ఉన్నాను. సరదాగా స్టార్ట్ చేసినా సరే కానివ్వండి, ఇప్పుడిప్పుడే సీరియస్గా తీసుకుంటున్నాను అనమాట. సో చూడాలి, మీ అందరి యొక్క సపోర్ట్ నాకు ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట. చివరిగా ఒక చిన్న మాట, అయిపోయిన కాలం ఎప్పుడు కూడా చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. ప్రజెంట్ మనం అనుభవిస్తున్నది ఎప్పుడు చాలా బరువుగా భారంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే దాన్ని ఇప్పుడు మోస్తున్నాం కాబట్టి. ఫ్యూచర్ చాలా అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే దాని గురించి ఊహించుకుంటాము, చాలా అందంగా ఊహించుకుంటాం కాబట్టి. సో అప్పుడప్పుడు ఫ్యూచర్ మనకి కొంచెం భయంగా కూడా అనిపిస్తుందండి, ఎందుకంటే మనం అనుకున్నవి అవుతాయో అవ్వవో ఏమో అన్న నెగిటివ్ ఆలోచనలతో. సో నెగిటివ్ ఆలోచనలు తీసేసి పాజిటివ్తో ముందుకెళ్ళండి, ఫ్యూచర్ కూడా అందంగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.